నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ గారి పైన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దానిపైన మీ హ్మ్. స్పందన ఏంటి? అంటే బొలిశెట్టి గారు కామెంట్స్‌తో పాటుగానండి, ఆ! మనం గతంలో గూడా అల్లు అర్జున్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడాం. అవును. అవును. ఆయన ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఏంటి అనేటువంటిది కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉంటుంది. అతని బాడీ లాంగ్వేజ్ గాని, బిహేవియర్ గానివ్వండి, తర్వాత అనవసరంగా నవ్వేటువంటి పద్ధతి గానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు సక్సెస్‌ఫుల్ దేర్ ఇస్ నో డౌట్. మంచి స్టారు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నటుడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే ఈ నేను 'చిరంజీవి కాంపౌండ్', 'మెగాస్టార్ కాంపౌండ్' అనేటువంటి లేబుల్ వదిలించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతోటి అతను పదే పదే తెలియకుండానే కొన్ని కామెంట్స్ చేయటం, అవి రకరకాలుగా వెళ్ళటం అనేటువంటిది చూడటం అనేటువంటిది మనలాంటి వాళ్ళకి కొంచెం దురదృష్టకరం. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నటుడు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకే ఒక్క నటుడు తెలుగులో నేషనల్ అవార్డ్ వచ్చినటువంటి ఏకైక నటుడు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అవును. కానీ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విఘ్నులనేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళనేటువంటి వాళ్ళు వినయంగా ఉండటం అనేటువంటిది నేర్చుకుంటారు. కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఏంటంటే అది కొంచెం పొరబడ్డదేమో అనిపిస్తోంది. తర్వాత నిన్న మాట్లాడినటువంటి ఏదో ఫంక్షన్‌లో మాట్లాడాడు గదా! ఆయన. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో దేంట్లోనో మాట్లాడాడు. అవును. అవును. నాకిష్టమైతే నేనొస్తాను, నేను వెళతాను అని జెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటమే కాకుండా, అభిమానుల కోసం నేను హీరోయిన్ అయ్యానన్నాడు. హ్మ్. గమనించారు కదా మీరు ఆ స్టేట్‌మెంట్? అవునండి. అవునండి. అది వాళ్ళెవ్వరికీ అర్థం గాకుండా నాలాంటి వాళ్ళం గూడా జుట్టు పీక్కుంటాం. అభిమానులనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఏర్పడతారు? మీరొక సినిమానో, 2 సినిమాలో, 3 సినిమాలో చేసిన తర్వాత మీకంటూ కొంతమంది అభిమానులు రావటం అనేటువంటిది మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ అభిమానుల కోసం నేను హీరో అయ్యాను అంటే మీకప్పటికి అభిమానులు ఎక్కడున్నారని లెక్క? ఆ మాటకొస్తే చెప్పకనే అతనేం జెప్తున్నాడు? చిరంజీవి గారి అభిమానుల కోసమే నేను హీరోయిన్ అయ్యానని చెప్పినట్టేగా. మీకంటూ అభిమానులు లేనప్పుడు, అప్పుడు ఎవరికున్నారు? మీ ఫ్యామిలీకి అభిమానులు ఎవరికున్నారు? కేవలం చిరంజీవి గారికి మాత్రమే గదా! అవును. అంటే వాళ్ళ ఫ్యాన్సే గదా! మీ ఫ్యాన్స్ గూడా. ఆయనే గదా నిన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చింది. మీరు ఎంత వదిలించుకోవాలన్నా కూడా, చిరంజీవి గారి ట్యాగ్ అనేటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గారికి గానివ్వండి, లేకపోతే వీళ్ళకి కానివ్వండి, లేకపోతే నాగబాబు గారి కొడుకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కానివ్వండి, సాయి ధరమ్ తేజ గారికి కానివ్వండి, వద్దన్నంత మాత్రాన పోయే ట్యాగ్ కాదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మనుషులే. సో, మన వాళ్ళ కుర్రాడు మన మన చిరంజీవి గారికి సంబంధించిన బంధువు అనేటువంటి ఒక అభిమానంతో వాళ్ళందరూ మిమ్మల్ని అభిమానించి పైకి తీసుకొచ్చారు కాబట్టే, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారనేటువంటిది అందరికి తెలిసిన విషయం. కానీ మీరు ట్యాగ్ వదిలించుకోవాలి. మీకంటూ కొంతమంది అభిమానుల్ని మీరు సంపాదించుకోవాలంటే నో డౌట్ ఇవాళ అల్లు అర్జున్ గారికి సెపరేట్ అభిమానులున్నారు. దానికి వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా అతను ప్రవర్తించడం అనేటప్పటికి ఏమవుతుందంటే, అది ఆయన రాబోయే చిత్రాల మీద దాని ఇంపాక్ట్ చూపించే ప్రమాదం కనపడుతోంది. ఇప్పుడేమంటున్నారు మీరు అన్ని కామెంట్స్ గానివ్వండి, మిగతావి చూడండి. అసలు 'పుష్ప 2' ఎలా ఉంటుందో చూస్తాం. ఇది చేస్తాం, అది చేస్తాం అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ ఆ అవుతారు. సో, ఎఫెక్ట్ అతనికి ఒక ప్రొడ్యూసర్‌ల మీద పడుతుంది కదా సార్ ఇప్పుడు అది? ఖచ్చితంగా. ఆ! ఇవాళ ఎవరు చేసినా ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి ఏదో ఇలాగే పవన్ కళ్యాణ్ గారు వేరే ఆడియో ఫంక్షన్‌కెళ్ళి ఏదో మాట్లాడటం గవర్నమెంట్ మీద మాట్లాడటం మూలన ఆ పిక్చర్ మీద పడ్డది దాని ఇంపాక్ట్. అలాగేంటంటే మీరు ఏం మాట్లాడినా మీ వ్యక్తిగతం కాదది. మీరు పబ్లిక్ ఫిగర్స్. ఇండస్ట్రీలో ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట. ఈ లోపల మళ్ళీ నిన్నో మొన్నో వాళ్ళ మామగారట ఆయనెవరో బయటకొచ్చారు. చంద్రశేఖర్ రెడ్డో ఎవరో ఆయన పేరు. ఆయనొచ్చి మళ్ళీ సమర్థించటం. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా యుగంలో మీకు తెలియనిదేముంది అంజి గారు. ఏ చిన్న టాపిక్ దొరికినా దాని మీద చిలవలు పలవలు, చిలవలు పలవలు. అసలు విషయం ఒకటైతే కొసరుదో ఎక్కడికో ఎళ్ళిపోతాం. సో, అలాంటి సందర్భంలో ఏంటంటే, ఇలాంటి విషయాలు, ఇలాంటి స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఆయన తెలిసి చేస్తున్నాడా? తెలియక చేస్తున్నాడా? లేకపోతే ఎవరైనా వెనకుండి సలహాలిస్తున్నారా? ఎందుకంటే, చిరంజీవి గారు ఎంత ఎక్స్‌పీరియన్సు, ఆయన కంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ అల్లు అరవింద్ గారు. హ్మ్. వాళ్ళ ఫాదర్ అల్లు అర్జున్ గారి ఫాదర్. ఆ! ఒకవేళ చిన్న వయసుతోటి అనుభవ రాహిత్యంతోటి ఏదైనా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆయనైనా కరెక్ట్ చేయాలి.
ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి 3, 4 నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో, దాంట్లో అల్లు అరవింద్ గారు కూడా ఒక ఆయన గదా! అన్నప్పుడు ఆయన మౌనంగా ఉండటం అనేటువంటిది కూడా చాలా మందికి అనుమానాలు తావిస్తుంది. ఓహో! దీని వెనకాల అల్లు అరవింద్ గారు గూడా ఏమన్నా ఉన్నారేమో అనేటువంటి భావన కల్పిస్తుంది. కాబట్టి ఏంటంటే, ఇవాళ ఆ కుటుంబంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు పడ్డా ఇవాళ ఏ స్థాయికొచ్చారో మనం చూసాం. మన పోసాని కృష్ణమురళి ఎంతగా అవమానించాడో మనం చూసాం. అలాగే ఎంతమంది అవమానించారో చూసాం. అయినా కూడా ఎక్కడా గూడా వాళ్ళనెవరిని తోలనాడకుండా తన పని తను చేసుకున్నాడు. ఈ స్థాయికొచ్చాడు. కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి చాలా. అంటే చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నటుడు 'అల్లు అర్జున్' దాంట్లో డౌట్ ఏమి లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల మూలాన ఏంటంటే ట్రోల్ అవ్వటం, తర్వాత ఈ అభిమానుల మధ్యన వార్ రావటం అనేటువంటిది మనం అంతగా ఆహ్వానించదగ్గ విషయం గాదు. ఆ విషయం మరి ఆయన చూసుకొని కరెక్ట్ చేసుకుంటాడేమో చూడాలి.